హలో అండి, వెల్కమ్ టు మహి నైటీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూట్యూబ్ నుంచి ఎవరో ఏంటో తెలియకుండా ఒక కస్టమర్ నన్ను నమ్మి ఆర్డర్ ఇచ్చారండి. డిజైన్స్ అవి నచ్చి చాలా థ్యాంక్స్ అండి. నేనైతే కంగారులో తన పేరు కూడా అడగటం మర్చిపోయాను. తను వచ్చేసి వాళ్ళ బర్త్డే నుంచి మెసేజ్ చేస్తున్నానని చెప్పారు. వాళ్ళకి తిరుపతికి డెలివరీ చేయాలి అని చెప్పేసి అడిగారు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ ఉందండి, కొరియర్ చేస్తామని చెప్పాము. మేడం అయితే క్లాత్ సెలెక్ట్ చేసుకొని నైటీలు అయితే ఒక 3 ఆర్డర్ ఇచ్చారండి. అది కూడా మేడం XXL నైటీలోనే మనకి XXL యాక్చువల్గా హ్యాండ్లూస్ నేను 9 ఇంచెస్ పెడతానండి. మేడం వచ్చేసి 9 సరిపోదండి, మాకు 10 ఇంచెస్ కావాలి, మీరు అలా ఏమన్నా స్టిచ్ చేయడానికి కుదురుతుందా అని అడిగారు. తప్పకుండా స్టిచ్ చేస్తామని చెప్పానండి. అట్లాగే మేడం అడిగినట్లుగానే స్టిచ్ చేసాము. అండ్ తర్వాత మేడం వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందండి అని చెప్పేసి అడిగితే, హ్యాండ్ పొడవు 8-9 ఇంచెస్ అలా పెడతామండి అని చెప్పాను. యాక్చువల్గా మనం పెట్టేది 8 ఇంచెసే పెడతాము. ఏ సైజ్ నైటీకైనా హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచెసే వస్తుంది. నేను 9 ఇంచెస్ వరకు పెడతాను మేడం, మీరు 10 ఇంచెస్ కావాలంటున్నారు కదా హ్యాండ్ లూజ్, 9 వరకు పెడతాను అన్నాను. లేదండి, నాకు కొంచెం 11 ఇంచెస్ వరకు పెట్టండి, మా అత్తయ్య గారికి నైటీస్ కొంచెం హ్యాండ్స్ పొడవు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకే మేడం, తప్పకుండా పెడదాం, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది అన్నాను. ఓకే పర్లేదండి చూడండి అని చెప్పేసి అన్నారు. స్టిచ్ చేయండి అన్నారు. నేను ఆర్డర్ తీసుకుని స్టిచ్చింగ్ అయితే చేశాను. హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్ అనేసరికి చెస్ట్ లూజ్ 28 సరిపోతుందో లేదో అన్న డౌట్ వచ్చిందండి. మేడం అయితే సరిపోతుంది అన్నట్టుగా అన్నారు, కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది. మళ్ళీ ఇంత ఆర్డర్ ఇచ్చి ఇక్కడ నుంచి నన్ను నమ్మి స్టిచ్ చేయించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చెస్ట్ లూజ్ 28 సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను చెస్ట్ లూజ్ 30 వరకు అయితే పెట్టానండి. 29.5 30 ఆ మధ్యలో అయితే ఉంచాను. కొంచెం కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మేడం అన్నట్టుగా 28కి సరిపోయినా కానీ అడిగాను, 28 పక్కా ఉంటుంది అంటే నేను 28కే స్టిచ్ చేసేసి పంపిస్తాను మేడం. ఒకవేళ లూజ్ ఉంటుంది అనుకుంటే కనుక స్టిచ్ చేసేస్తాను, లేదు లూజ్ ఉన్నా పర్లేదంటే ఇలా పంపించేస్తాను. మీరు పక్కాన 28 ఉంటుందా అంటే, వద్దండి మీరు 29-30కి ఉంచాను అన్నారు కదా, అలాగే ఉంచేయండి, నేను ఇంట్లో మిషన్ ఉంది, నేనైతే స్టిచ్ చేసుకుంటాను, వేసి చూసుకొని తనకి ఎలా ఫిట్టింగ్ ఎలా ఉందో ఇట్లా చూసుకొని దాన్ని బట్టి నేను స్టిచ్చెస్ వేసుకుంటాను అని చెప్పేసి అన్నారు. హ్యాండ్ పొడవు కూడా 11 ఇంచెస్ అడిగారు. 11 ఇంచెస్కి హ్యాండ్ పొడవుతో మేడం ఆర్డర్ ఇచ్చినట్టుగానే స్టిచ్ చేస్తాం. మీకు ఎవరికైనా నైటీలు కావాలి, మీకు తగ్గట్టుగా మీరు ఆర్డర్ ఇచ్చి మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్ చేయించుకోవాలంటే మేము ఆర్డర్స్ తీసుకుంటామండి. నా దగ్గర క్లాత్లు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. మీరు క్లాత్ సెలెక్ట్ చేసుకుని స్టిచ్ చేయించుకోవచ్చు. రెగ్యులర్ మెజర్మెంట్స్లో మీకు నైటీలు కావాలనుకుంటే కనుక మన దగ్గర ఎప్పుడు స్టాక్ అవైలబుల్గానే ఉంటుంది. ఉన్న వాటిల్లో అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్లూస్ 10 అడిగారండి, 10 పెట్టాను. చెస్ట్ లూజ్ మేడం 28 అన్నారు, కానీ హ్యాండ్ లూజ్ 10 అంటే చెస్ట్ లూజ్ 28 సరిపోదేమో అని నాకు అనిపించి కొంచెం ఎక్కువగానే ఉంచాను చెస్ట్ లూజ్. చూడండి, 3 నైటీలు ఆర్డర్ ఇచ్చారండి. 3 నైటీలు కూడా 3 నెక్స్ 3 డిజైన్స్ పెట్టాను. డిజైన్ అయితే రిపీట్ అవ్వలేదు. మీరు 10 నైటీలు ఇచ్చిన 10 రకాల డిజైన్లు పెట్టేస్తానండి. నెక్స్ అయితే మాత్రం 3 వస్తాయి. కాకపోతే ఈ డిజైన్ ఏదైతే ఉందో అవి మేము చేంజ్ చేస్తూ పెడుతూ ఉంటాము. నైటీలలో అన్ని డిజైన్స్ ఉన్నాయండి, ఏదైతే చూసేయండి. మేడం పేరు కూడా అడగలేదు, సారీ మ్యామ్. ఇదైతే చాలా బాగుందండి. హ్యాండ్ పొడవు పెంచమన్నారు, హ్యాండ్ లూజు పెంచమన్నారు. ఇది వచ్చేసి ఇంకొక నైటింగ్ అండి.
నైటీలు అయితే చాలా బాగా వచ్చాయి. మేము నైటీలు స్టిచ్ చేసేటప్పుడు కస్టమర్కి నచ్చుతుందా లేదా, కస్టమర్ సాటిస్ఫై అవుతారా లేదా అనే కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని తను ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి స్టిచ్ చేస్తూ ఉంటామండి. ఆ మైండ్ సెట్ ఉండటం వల్లే హ్యాండ్ లూజ్ 10 అంటే చెస్ట్ లూజ్ సరిపోతుందా లేదా, వీళ్ళు ఇంట్లో మెజర్మెంట్ టేప్తో చెక్ చేసుకొని కొలుచుకొని చెప్పారో లేదో, సరిపోతుందో లేదో అన్న ఇదితోటి నేనే కొంచెం చెస్ట్ లూజ్ పెంచాను. అలా ఉందండి. 3 నైటీలు 3 డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన విధంగానే స్టిచ్ చేసాము. ఇకపోతే ఇంకొక మేడం కూడా ఆర్డర్ ఇచ్చారండి. ఈ మేడం ఆల్రెడీ మన దగ్గర 2 నైటీస్ పర్చేస్ చేశారండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ మేడం యూట్యూబ్లో నేను చేసిన వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టాను. మేడం నా స్టేటస్ చూసి తన ఫోన్లో తన వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకున్నారంట, నన్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో. అది అసలు నాకు తెలీదు. తను పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి తనకు తెలిసిన ఆవిడ నాకు నైటీలు కావాలండి, మీరు స్టేటస్ పెట్టారు కదా, ఎవరు ఎక్కడ ఏంటి అని చెప్పేసి అడిగి వివరాలన్నీ తీసుకొని మనకి నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి మన దగ్గర ఆల్రెడీ ఒక 2 నైటీస్ పర్చేస్ చేసి క్లాత్, స్టిచ్చింగ్, ఫినిషింగ్, ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 2 నైటీలు అయితే ఆర్డర్ ఇచ్చారండి. 2 నైటీల్లో ఇదొకటి. ఈసారి ఇచ్చిన నైటీలో ఏంటంటే హైట్ కొంచెం తనకి ఎక్కువ అయిపోయింది, పొడవు నైటీ పొడవు వచ్చేసి నాకు ఎక్కువగా ఉందండి. వీలైతే కొంచెం పొడవు తగ్గించేసి స్టిచ్ చేస్తారని అడిగారు. తప్పకుండా మేడం, మీకు ఎంత హైట్ కావాలో చెప్పండి, నేను అంత హైట్లోనే నేను స్టిచ్ చేస్తానన్నాను. దాంతోపాటు 25 లూజ్ అనేది నాకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి. నాకు కొంచెం ఈ లూజ్ కొంచెం తగ్గిస్తారని అడిగారు. మేడం తగ్గిస్తే మళ్ళీ తర్వాత కావాలనుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీడియంలో తీసుకుంటాను అన్నారు మేడం. మీడియం అయినా ఎక్సెల్ అయినా అదే కాస్ట్ కాబట్టి మీరు ఎక్సెల్ తీసుకోండి. మీడియం తీసుకుంటే మీకు టైట్ అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది, పెంచుకోవాలంటే కుదరదనే ఉద్దేశంతో మీరు ఎక్సెల్ తీసుకోండి. నేను కావాలంటే మీకు మీడియం సైజ్ కానీ ఇంకొంచెం ఎక్కువ సైజ్, అంటే మీడియం వచ్చేసి మనకి చెస్ట్ 23 అండి, ఎక్సెల్ వచ్చేసి 25. నేను మధ్యస్థంగా 24కి మీకు స్టిచ్చెస్ వేసిస్తాను. టైట్ గాను ఉండదు, లూజ్ గాను ఉండదు, మీకు కంఫర్ట్ గా ఉంటది అని చెప్పేసి చెప్పాను. ఓకే అన్నారు. ఇప్పుడు మేడంకి తనకు కావాల్సిన హైట్ లో తనకు కావాల్సిన చెస్ట్ మెజర్మెంట్ తోటి మనమైతే నైటీ స్టిచ్ చేసామండి. నైటీ చూడండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ నాకు చాలా ఇష్టం అండి. సింపుల్ అండ్ క్యూట్, చాలా బాగుంటది డిజైన్. మేడం అడిగినట్టుగానే నైటీని ఇలా ఫోల్డ్ చేసాము. తను హైట్ అక్కర్లేదు అంత అని చెప్పేసి అన్నారు. ఇలా ఫోల్డ్ చేసాము. ఇంకొక నైటీ నేను బ్లూ కలర్ది షార్ట్స్ లో పెట్టానండి. షార్ట్స్ లో ఆల్రెడీ నేను బ్లూ కలర్ నైటీ కుచ్చు నైటీ ఒకటి పెట్టాను. మేడం అది చూసి నాకు కూడా కుచ్చు నైటీ కావాలండి, నేను ఆర్డర్ ఇచ్చిన 2 నైటీల్లో ఒకటి ఫ్రిల్ మోడల్ కుచ్చు నైటీ ఒకటి కుట్టండి అని చెప్పేసి అన్నారు. మేడం అడిగినట్టుగానే కుచ్చు నైటీ స్టిచ్ చేశాను. చూడండి, దీనికి కూడా 24 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టాను. మేడం అడిగినట్టుగా హైట్ కూడా తగ్గించాము. ఇవ్వండి నాకు వచ్చిన ఆర్డర్స్ ప్రెసెంట్, అవైతే కంప్లీట్ చేసాము. మీకు ఎవరికైనా నైటీలు కావాలనుకుంటే, నైటీలు పర్చేస్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఒక చిన్న మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన నైటీలు వివరాలు అన్నీ కనుక్కొని నేను మీకు పిక్స్ పెడతాను. మీరు క్లాత్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు స్టిచ్ చేసి మీకు కొరియర్ చేస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉందండి. మీరు ఖచ్చితంగా వర్క్ అయితే మీకు నచ్చుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే
1 కాదు 2 కాదు, నేను 12 సంవత్సరాలకి ఇదే ఫీల్డ్లో ఉన్నాను అండి. థ్యాంక్ యూ అండి.